కాబట్టి దుమ్ము అది లేసేది ఉండదు. తర్వాత ఎండాకాలం వచ్చిందంటే సహజంగా లెగుస్తుంది. స్కూల్లోకి వెళ్తే అదంతా దుమ్ము పట్టి ఉన్నాయి, క్లాస్ రూమ్లు బెంచ్లు అదంతా దుమ్ము పట్టి ఉన్నాయి. చూసి హెడ్ మాస్టర్ ఏంటిది నేను అది అంటే, నేను అక్కడే పక్కనే ఉన్నాను కదా, ఇంతకీ మీకు ఈ దుమ్ము పోవడానికి డబ్బులు ఇచ్చారా అని అడిగా హెచ్ఎంని. అంటే దాని మీద రాళ్ళు వేయని వేయాలి కదా, నాపరాళ్ళు లేకుండా మట్టిని హెచ్ఎంని ఏం చేస్తాడు, దురుపుకుంటాడా? ఇంకోటి అవన్నీ ఓపెన్, దానికి తలుపులు కూడా ఉండవు, ఓపెన్ గోడ, అటు ఇటు చిన్న చిన్న పిట్ట గోడలు ఉంటాయి. దాంట్లో మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం, ఎందుకంటే పెద్ద గోడలు కడితే లైట్లు వేయాలి, లైట్లు వేస్తే కరెంట్ కి డబ్బులు ఉండదు కాబట్టి అందులో ఫ్యాన్లు కూడా ఉండే కదా అప్పుడు. ఆ రోజుల్లో ఫ్యాన్లు ఎక్కడ నేను మా కాలేజీలోనే లేవు ఫ్యాన్ అది. కాబట్టి ఆ ఓపెన్ గా ఉంచేవాళ్ళు, చిన్న పిట్ట గోడలు పెడితే గాలి ఆడేటట్టు లైటింగ్ వస్తుంది అనే టైప్ లో నడుస్తుంది. అట్లాంటి దాంతో ఏంటనే దాని మీద నేను అప్పుడు ఈయన మందలిస్తున్నప్పుడు నేను అన్నా, ఇంతకు అసలు మీకు ఈ నాపరాళ్ళు ఎందుకే ఇచ్చలేదని అడిగా. ఫండింగ్ రావాలని. వెంటనే మీరు డబ్బులు ఏదైనా శాంక్షన్ చేస్తే వాళ్ళు చేయకపోతే కదా సార్ మనం అనాల్సిందే అన్న. వెంటనే రమణ జోక్యం చేసేసుకుని, సరే ఇప్పటిదాకా ఈ లోపం ఉంది కదా, నెక్స్ట్ ట్రిప్ కు సార్ వస్తారు, అప్పటికి నేను ఫండింగ్ శాంక్షన్ చేస్తాను, ఇది నాపరాళ్ళు వేయించాలి, ఇదంతా కూడా దుమ్మంతా క్లీన్ చేయించాలి, అలాగే ఫ్యాన్లు పెట్టించండి అని చెప్పేశారు. సింపుల్. అంటే ఇక్కడ కమిట్మెంట్ రమణకుంది, ప్లస్ నాకు ఒక గొల ఉంది, అక్కడ చేయగలిగాం. చంద్రబాబు గారికి కూడా చెయ్యాలని ఉంటది, కానీ అక్కడ తిట్టేస్తాం ముందుంది. కానీ అందరు ఎదురుకుండా మందలించారు, చంద్రబాబు గారు ఆడిని తిట్టాడు, ఈయన తిట్టాడు, ఆ అధికారి ఈ అధికారి.